హాయ్ అండి. ఈరోజు పెసరెట్టు విత్ అల్లం చట్నీ ఏ విధంగా చేయాలో ఇక్కడ చూద్దాం. దాని గురించి నేను ఈ గ్లాస్తో పెసలు తీసుకున్నాను. దానికి 1 స్పూన్ రైస్, 1 స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ విధంగా వాష్ చేసుకొని మళ్ళీ మంచినీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. 8 అవర్స్ నానబెడితే సరిపోద్ది. మార్నింగ్ చేసుకున్నామంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోద్ది. దాన్ని మార్నింగ్ ఈ విధంగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని 2 గ్రీన్ చిల్లీస్, చిన్న అల్లము, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చట్నీ గురించి మన స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వేపించిన శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 5 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చిన్న ముక్క అల్లం కూడా తీసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు టమాటోస్ కూడా తీసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అవుతునేటప్పుడు మనము ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిల్లీస్ అనేవి పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగా టమాటోస్ మగ్గడానికి మూత పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ మిక్సీ జార్లోని ఈ చిల్లీస్, ఒక 4 రెబ్బలేమోని వెల్లుల్లిపాయలు వేసి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టమాటాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత చిన్న ముక్క అనేది బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకునే తర్వాత చూసారు కదా, మనకి అల్లం చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ టేస్ట్ కూడా మనకి రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. చాలా బాగుంటుందండి. మనకి బటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. దోశకి చక్కగా వస్తుంది. తర్వాత అట్ల రేకునేమోని ఇక్కడ స్టవ్ పైన పెట్టుకొని ఇవి బాగా దోశకి ఎప్పుడు రేక్ అనేది బాగా వేడి కాగాలండి. వేడైన తర్వాత మనం దోశ వేసుకుంటే మంచిగా వస్తుంది. దోశ అనేది మనకి రేకుకి అంటుకుంటూ ఉండాలంటే ఆనియన్తో ఒకసారి రుద్దుకుంటే రేకుని సరిపోతుంది. తర్వాత ఆనియన్స్ వేసి అవి ఊడిపోకుండా ఉండడానికి ఈ విధంగా అద్దుకోవాలి. తర్వాత ఇప్పుడు మంట అనేది హైలోనే ఉండాలి. ఇది ఇక్కడ మనకి ఒక ట్రిక్ అండి. హైలోనే ఉండేటప్పుడు దోశ వేసినప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే హైలో ఉన్నప్పుడు దోశ వేసామనుకోండి మనకి దోశ వంకరలుగా వస్తుంది. కాబట్టి ఆ టైంలో మనం సిమ్లో పెట్టుకొని దోశ వేసిన తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోవాలి. మనకి పెసరట్టు అనేది కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేసుకొని చూసారు కదా, ఈ విధంగా బాగా రోస్ట్ అయిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకొని మనం చట్నీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్.